హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. సహకార బ్యాంకులో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. తెలుగు భాష వస్తే చాలు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ సర్టిఫికేట్లు చూసి సెలక్షన్ చేయడం జరుగుతుంది. జీతం వచ్చి మీకు 25,000 రూపాయలు. ఈ నోటిఫికేషన్ అర్హత, ఏజు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తమ్మనీళ్ళలో చెప్పాను కదా మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదనేసి, అదైతే నిజమండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్కి మీకు 10 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ మార్క్స్కి వచ్చి మనకి 10 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్కి 10 మార్క్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే 10 మార్క్స్, ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే 10 మార్క్స్ ఉంటుంది. టోటల్ 50 మార్క్స్కి అయితే మీకు మీ మార్క్స్ షీట్ని బట్టి మీకు డివైడ్ చేయడం జరుగుతుంది. మీ మార్క్స్లో 95% ఉందనుకోండి, ఎస్ఎస్సిలో మీకు 10 మార్క్స్ అయితే దొరుకుతుంది. మొదటి 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీలో కానీ 91 నుంచి 95 ఉంటే మాత్రం 9 మార్క్స్ దొరుకుతుంది. 81 నుంచి 90% ఉంటే 8 మార్క్స్ దొరుకుతాయి. 61 నుంచి 80% నుంచి 7 మార్క్స్ దొరుకుతాయి. 50 నుంచి 60 మార్క్స్ ఉంటే 6 మార్క్స్ దొరుకుతాయి. బిలో 50 మార్క్స్ ఉన్న వారికి 5 మార్క్స్ అయితే వారికి దొరుకుతాయి. దీంట్లో ఈచ్ ఎడిషనల్ క్వాలిఫికేషన్ షాల్ క్యారీడ్ అవుట్ 2 మార్క్స్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం 10 మార్కులు. ఏదైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, దాంతో పలంగాను మీకు 2 మార్క్స్ అయితే పెరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం మీకు 10 మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 50 మార్క్స్తో మీకు ఒక మెరిట్ లిస్ట్ అయితే తయారవుతుంది. మీ మార్క్ షీట్ పెట్టే మీకు మెరిట్ అయితే తయారవుతుంది. కాబట్టి ఎటువంటి ఎగ్జామ్ లేదు. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి ఆఫ్లైన్ మోడ్లో అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేసి దాంతో ఫలంగా మీకు స్పీడ్ పోస్ట్ చేసి సర్టిఫికెట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ సర్టిఫికెట్లు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించవలసిన చిరునామా ఇది. మనకి డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాదు, తోర్ బజార్కి అయితే మీరు పంపించవలసి ఉంటుంది. ఒక ఎన్వలప్ ఇలా తీసుకుని దాని మీద మీకు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తానో అక్కడ రాయవలసింది. 2 అడ్రస్లో ఇక్కడ ఉన్నది రాసి మీరు దీన్ని స్పీడ్ పోస్ట్లో అయితే పంపించవలసి ఉంటుంది. వీరు దీంట్లో పంపించిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని మిమ్మల్ని ఇంటర్వ్యూకి ద్వారా మిమ్మల్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు జీతం వచ్చేటప్పటికి, రెమ్యునరేషన్ వచ్చేటప్పటికి మనకి 25,000 ఉంటుంది. ఎటువంటి డిఎల్ అయితే దొరకవనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మిమ్మల్ని ఇంటర్న్స్లో మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మన వేకెన్సీలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆదిలాబాద్లో ఒక వేకెన్సీ ఉంది, ఖమ్మంలో ఒక వేకెన్సీ ఉంది, కరీంనగర్లో ఒక వేకెన్సీ ఉంది, మహబూబ్ నగర్లో ఒక వేకెన్సీ ఉంది, నల్గొండలో ఒక వేకెన్సీ ఉంది, నిజామాబాద్లో ఒక వేకెన్సీ ఉంది, వరంగల్లో ఒక వేకెన్సీ ఉంది. టోటల్ 7 వేకెన్సీలు ఉన్నాయి. ఎవరైనా సరే, ఏ డిస్ట్రిక్ట్ వారైనా సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని డిస్ట్రిక్ట్ల వారు, తెలంగాణ స్టేట్ వారు, అన్ని డిస్ట్రిక్ట్ల వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మీకు వేరే డిస్ట్రిక్ట్లో వచ్చినా కానీ మీ ఓన్ డిస్ట్రిక్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేటప్పటికి ఎంబీఏ చదివిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈక్వలెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్లో కానీ, కోఆపరేటివ్ మేనేజ్మెంట్లో కానీ, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ, రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో కానీ మీరు సబ్జెక్ట్ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే మనకి 2 ఇయర్స్ పీజీడిఎంఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వారు కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అండ్ తెలుగు లాంగ్వేజ్ కావాలి అని అడుగుతున్నారు. తెలుగు చదవడం, రాయడం రావాల్సిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చేటప్పుడు మనకి 21 నుంచి 30 ఇయర్స్ దాకా ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ అయితే మనకి 1 ఇయర్కి అయితే ఉంటుంది. ఫర్దర్ ఎక్స్టెన్షన్ అయితే ఉండదనేసి క్లియర్గా రాయడం అయితే జరిగింది. ఎవరైతే మీకు ఇంట్రెస్ట్గా ఉన్నారో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు ఓన్లీ తెలంగాణ స్టేట్ వారే అప్లై చేసుకునే అవకాశం అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్డ్
షెడ్యూల్డ్ బ్యాంక్ ఇది. మనకి హైదరాబాద్లో ఉంది, తూర్ బజార్లో ఉంది. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, లేకపోతే మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది, యూఆర్ఎల్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మీకు మెయిల్ చేసి అయితే కనుక్కోవచ్చు. మ్యాక్సిమం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. ఫోన్ చేసిన తర్వాత 555 ఎక్స్టెన్షన్ అయితే మీకు అడిగి దేనికైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు మీరు. ఇది నోటిఫికేషన్ కోఆపరేటివ్ ఇంటర్న్స్ కోసం, ఇంటర్న్షిప్ కోసం అయితే 1 ఇయర్ కోసం మిమ్మల్ని అడుగుతున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నవారో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్నవారు పర్లేదు, మనకి ఏదో ఒక జాబు పర్లేదు అనుకున్న వారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లోనూ కామెంట్లో ఉంచుతాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మన సైటు లింక్ను కూడా మీకు వెబ్సైట్ లింక్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.